రీసెంట్గా కూడా ఒక సెలబ్రిటీ, మన టాలీవుడ్ సెలబ్రిటీకే పొద్దున్న హీ గాట్ అరెస్టెడ్, నైట్ కల్లా ఆయనకు బెయిల్ వచ్చింది. వెన్ దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ టు బి పెయిడ్ టు గెట్ ద బెయిల్, అది కామన్ మ్యాన్ దగ్గర కూడా ఉంటుంది, మనీ ఉంటుంది. బట్ ఈ సెలబ్రిటీకి వచ్చినంత ఫాస్ట్గా బెయిల్ రాదు. ద సిస్టమ్ డజంట్ ఎంటర్టైన్ దెమ్ బికాస్ ఈజ్ అ కామన్ మ్యాన్. సో ఈజ్ ఇట్ ఎ మిత్ ఆర్ ఇస్ అ రియల్? ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్ 6 రిలీజ్ చేయరు, పంపరు అని అంటారు కదా, అది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వై చెక్ బౌన్స్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ క్రిమినల్ కేస్? ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్ లేకపోతే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఒక పర్సన్ వచ్చారు అక్యూజ్డ్, వాడి దగ్గర అసలు ఏం లేవు. దట్స్ మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్ ఆర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. Women notice. Is there any surprising moment that came across you? ఒక ఆవిడ నేను 2022లో ఫీల్డ్కి వెళ్ళాను, జిఐఎం ఇంటెలిజెన్స్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ అరౌండ్ తిరుపతి చిత్తూరు. మామూలుగా మేము వెళ్తున్నాం వెహికల్లో, పొలంలో పనులు చేసుకుంటున్నారు, జస్ట్ కార్ ఆపేసి మేము వెళ్ళిపోయాం ఊరికే మాట్లాడడానికి. ఫస్ట్ ఆవిడ భయపడ్డారు, మేము ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో వీళ్ళు ఇట్లా కార్ ఆపుకొని వచ్చారు. కాసేపు అక్కడే ఆవిడ కూర్చుని కవులు చెప్పి అయిపోయాక ఆవిడ ఒక మాట అన్నారంట, అమ్మ మీరు ఎన్ని పథకాలైనా తండి, అది పైన ఐస్ క్యూబ్ లాగా ఉంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి చుక్కలే మిగులుతున్నాయి. నేను ఆ ఎనెక్డోట్ ఎప్పటికీ మర్చిపోలేదు. బెట్టింగ్ ఆడే వ్యక్తిని నేను ఎప్పుడు విక్టిమ్ అనుకోను. ఆ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉందని తెలిసి మెట్రో రైల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఉన్నారు. సో మరి ఆ డైరెక్టర్స్కి లా ఎన్ఫోర్స్లో ఉంది, ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు అని తెలియదా? మరి మెట్రో ఏమైనా ఎగ్జామ్షనా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సో knowingly government in collaboration with Metro are trying to promote this betting app. And one thing to appreciate about Pawan Kalyan is like he paata elections lo like he lost, but still he made that commitment to his party people and stability అనేది ఉంది. ఒక్క అబ్జర్వేషన్ అయితే ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్, టీడీపీకి స్ట్రాంగ్ గ్రాస్ రూట్ లెవెల్ వ్యవస్థ ఉంది, జనసేన ఇంకా అది ఏర్పరచుకోవాలి, ఆ ప్రాసెస్ లో ఉంది. నిన్నో మొన్న చూశాను పవన్ కళ్యాణ్ గారు కమిటీస్ ఏర్పరచాలి. షూర్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి. అది చూస్తే గాడ్ లేరా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పిచ్ డార్క్ ఉంది, సో మధ్యలో పవర్ పోయింది. పవర్ ఎరాటిక్, ఇట్స్ ఓకే. సో మిడిల్ ఆఫ్ ద నైట్ there were some sounds coming. Okay, there were some sounds coming. ఏం సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫైనల్లీ ఇప్పుడు పవర్ వచ్చింది. సో దట్ వాజ్ వెరీ 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 ఓల్డ్ బిల్డింగ్ అండి, 100 ఏళ్ళ పాత కట్టుకుంటారు, ఎలా ఉంటే అలాగే ఉంటాయి, పెంకుటిళ్ళు అది అలాగే ఉంది. సో చూస్తే మా మొత్తం బెడ్షీట్ మీద ఎర్ర చీమలు మొత్తం పైనుంచి పడుతుంది. అది దట్ ఈస్ ఓకే. ఇంకా సిమిలర్ ఏంటంటే ఐ విల్ నాట్ టెల్ ద లొకేషన్. సో ట్వైస్ ఐ వాజ్ సే కిడ్నాప్ అనుకోవద్దు అనుకోండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఐ వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్. దట్ వాజ్ రియలీ స్కేరీ. అంటే నన్ను ఎక్కడ పోయావు, నేను ఎక్కడున్నాను, రేపు వస్తావా రావా, లేకపోతే జీవితాంతం ఇంట్లోనే ఉంటావా, వస్తే చంపేస్తావా, కొడతావా. సో వేర్ ఇంతే డిస్టెన్స్ లో వి మిస్డ్ ఎ బాంబ్ బ్లాస్ట్. ఇంతగా కొంచెం ఎక్కువ అనుకోండి. షాపింగ్కి వచ్చాము, షాపింగ్ చేసి వెనక్కి హోటల్ రూమ్కి వెళ్తున్నాము, మార్కెట్లోకి బ్లాస్ట్. జస్ట్ అ స్పాన్. So how was your mental state at that time? అప్పుడు ఐ వాజ్ సూపర్ స్కేర్డ్ అండి. మనకు అవసరమా ఇవన్నీ? ఇప్పుడు నేను అనుకున్నాను మనకు అవసరం, అసలు ఎందుకు, అసలు ఏంటి, మనం ఏమనుకుంటున్నావు, నోరు మూసుకుని పని చేసుకోక ఈ క్యాప్చరింగ్ ఏంటి, బాంబ్ బ్లాస్ట్ ఏంటి అవుతుంది ఇదంతా అని. అప్పుడు నేను అనుకున్నా ఎస్ ఐ విల్ క్విట్, అసలు సమస్య లేదు, వద్దు అసలు అనుకో. బట్ అరుణ వాజ్ నో ఇట్స్ ఓకే. ఆ బాంబ్ బ్లాస్ట్లో నేను ఎక్కువ ప్యానిక్ అయ్యాను, తన